సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు వేణు ఎల్దండి. ఆ ఒక్క సినిమాతోనే ఆయనపై పరిశ్రమలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అటువంటి వేణు రెండో సినిమా ఎల్లమ్మ గురించి ఎప్పుడు ప్రకటన వస్తుందా అని సినీ ప్రియులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. దిల్ రాజు బ్యానర్, వేణు డైరెక్షన్ అనగానే అది ఖచ్చితంగా మరో ఎమోషనల్ అండ్ రస్టిక్ డ్రామా అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అసలు కథ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కు ముందే మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ వ్యవహారం టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా మ్యూజికల్ చైర్స్ ఆటను గుర్తుకు తెచ్చింది. స్క్రిప్ట్ పూర్తయిన దగ్గర నుంచి హీరోగా న్యాచురల్ స్టార్ నాని నటిస్తారని బలంగా ప్రచారం జరిగింది. దానికి నాని కూడా ఓకే అన్నాడు. మధ్యలో ఏదో తేడా వచ్చి ఆయన బయటికి వెళ్ళిపోయారు. నాని తప్పుకోవడంతో ఆ తర్వాత నితిన్ పేరు తెరపైకొచ్చింది. అదే టైంలో దిల్ రాజు నిర్మాణంలో నితిన్ నటించిన తమ్ముడు సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యేసరికి అది ఆయన చేతుల్లోంచి జారిపోయింది. మళ్ళీ కొన్నాళ్లకు సర్వానంద్ ఫిక్స్ అయినట్లే అని వార్తలొచ్చాయి. ఇలా ఒకరి తర్వాత ఒకరు మారుతూ అసలు ఈ ప్రాజెక్టు ఉందా లేదా అనే అనుమానాలు కలిగించేలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఈ మధ్య కాలంలో ఇంతలా కాస్టింగ్ మార్పులు జరిగిన ప్రాజెక్ట్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దిల్ రాజు బ్యానర్ నుంచి అదిరిపోయే ట్విస్ట్ వచ్చింది. స్టార్ హీరోలు అనుకున్న చోట రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సెట్ అయ్యాడు. ఇప్పటి వరకు తన సంగీతంతో స్టెప్పులతో ఎంటర్టైన్ చేసిన దేవి ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా, అందులోనూ వేణు లాంటి దర్శకుడితో సినిమా చేయడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయం. ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ కాస్టా ఎమోషనల్ డ్రామాలో నటుడిగా ఎలా మారతాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ ప్రాజెక్ట్ ఎంత క్రేజీగా మారిపోయిందో చెప్పడానికి జనవరి 15 డేట్ చాలు. సంక్రాంతి సందడిలో భాగంగా జనవరి 15న ఎల్లమ్మ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ సినిమాలో దేవి సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది అనే వార్తలు ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి. తెలంగాణ నేటివిటీకి, దేవి ఎనర్జీకి కీర్తి సురేష్ నటన తోడైతే అవుట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడమే కష్టం. వేణు మొదటి సినిమా బలగం చావు చుట్టూ తిరిగే కథతో నడిచింది. ఇప్పుడు ఎల్లమ్మ టైటిల్ చూస్తుంటే ఇది కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే భక్తి లేదా సోషియో ఫ్యాంటసీ కథలా అనిపిస్తోంది. మరి హీరోగా దేవిశ్రీ ప్రసాద్ వేణు ఎలా చూపించబోతున్నాడు? దిల్ రాజు ఈ ప్రయోగంతో మరో హిట్ కొడతాడా అనే ప్రశ్నలకు జనవరి 15న రాబోయే టీజర్ సమాధానం చెప్పనుంది. ఏదేమైనా 2026లో రాబోయే మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ రిస్క్ ప్రాజెక్ట్ లో ఇది కూడా ఒకటి అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.